ట్రంప్ వాళ్ళ కుటుంబ సభ్యులు రాబోతున్నారు. నేను అమ్ముడు పోలేదు, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు, మాజీ స్పీకర్ పోచారం నిర్వేదం. నిజంగా పోచారం మాజీ స్పీకర్ పోచారం యొక్క పరిస్థితి చూస్తే అటు కక్కలేక మింగలేక అన్న చందంగా మారిపోయింది అన్న పరిస్థితి. కాంగ్రెస్లో ఎప్పుడైతే ఆయన పోయి జాయిన్ అయిండో, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్తే ఆయన మాటలు 10 మంది వినేటోళ్ళు, ఆయన సలహాలు తీసుకుంటోళ్ళు. ఇప్పుడు కనీసం ఆయన ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎత్తడం లేట కాంగ్రెస్ పార్టీలో. అది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి వస్తే అట్లా ఆ విధంగా మనం వెళ్ళిపోతే ఆ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. గతంలో బయట ఒక కూర్చొని నైట్ టైంలో మాట్లాడండి పోచారం, అసలు ఫోన్ ఎత్తారు ఏం చేయరు, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఇట్లా వేస్తారు అట్లా వేస్తారు అని చెప్పి అప్పట్లో బయట పెట్టాడు. మళ్ళీ నిన్న ఒక వీడియో వైరల్ అయింది, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ పైన. త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి. అందరూ అంటూ ఉన్నారు, బయట టాక్ అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గౌరవం లేదు, అక్కడ ఆయన సలహాలు సూచనలు ఎవరు తీసుకోవట్లేదు, కనీసం ఆయనకు గౌరవం కూడా ఎవరు ఇవ్వట్లేదు, ఆయన ఫోన్ కూడా ఎవరు ఎత్తడం లేదట. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ సమక్షంలో మరోసారి కారెక్కుతున్నట్టుగైతే అంటూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు. మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమే పార్టీ మారలేదు, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువ కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువ కప్పుకున్న 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు, నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువ కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90% మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమే, కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరు స్పందించడం లేదు అని పేర్కొన్నారు. ఇది కథ. నేను అమ్ముడు పోలేదు, మంత్రి ఇస్తా అంటేనే డబ్బులు ఇస్తా అంటేనో నేను పోలేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అట్లా కండుగా కప్పుకోమంటే కప్పుకున్నా, జస్ట్ అలా కండుగా కప్పుకుంటే నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు నా ఫోన్ ఎత్తలేరు, నా అభివృద్ధి, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయట్లేదు. నేను కేసీఆర్ని ఎప్పుడు మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళకి నేను సున్నం పెట్టే రకం కాదు, అన్నం పెట్టిన నేను మర్చిపోను. కేవలం నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కండుగా కప్పుకోవాల్సి వచ్చింది తప్పితే నేను కేసీఆర్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. మంత్రులు ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ముఖ్యమంత్రి చెప్పినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కథ. 90% మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాతోనే ఉన్నారు, అభివృద్ధి కోసం వచ్చారు, అంతేగాని కేసీఆర్ మోసం చేయడం కోసం కాదు అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా ఇప్పుడు ఎవరుంటారు? చాలామంది ఇప్పుడు ఈయన కావచ్చు, ఇంకా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన వాళ్ళు అంటే బయటికి టాక్ వస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎవరైనా సరే, నాయకులు కార్యకర్తలు వీళ్ళు ఎవ్వరిని కూడా తీసుకోవద్దు. ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, ఎంత దుమ్మెత్తి పోసిరో, పార్టీని ఎంత డ్యామేజ్ చేసిరో, మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తుంటే మాత్రం తీసుకోవద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒకవేళ వస్తే కనుక గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే తీసుకోవాలి తప్పితే మిగతా వాళ్ళని ఎవరు కూడా తీసుకోవద్దు. ఆయన పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అగెనెస్ట్గా మాట్లాడలేదు. కానీ మిగతా వాళ్ళైతే ఎవరైతే వెళ్ళిపోయారో ఇష్టానుసారంగా దుమ్మెత్తి పోసిరు మీద అని చెప్పేసి కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా అయితే సమాచారం అంతా ఉంది. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఆయన ఇప్పటికి కూడా ఏం చెప్తా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాలేదు, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే నేను కండువ కప్పుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి గతంలో ఒకసారి ముఖ్యమంత్రి పక్కన నిల్చొని ఆయన జాయిన్ అయినప్పుడు కేసీఆర్ పైన కేటీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీల పైన వ్యాఖ్యలు చేసిండు. మరి అప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ ఉత్తాయన్నట. సరే, ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు రాజకీయ విమర్శ చేసుకోవచ్చు, అదేం లేదు. కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ పార్టీ పైన దుమ్మెత్తిపోయడం, ఆ నాయకులను ఇష్టానుసారంగా బయట రోడ్డు పైన వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో ఇది చాలా ప్లేస్లో జరిగింది. ఈ విషయంలో ఓవరాల్గా విషయంలో చెప్పుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారిని మనం నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఆయన టీడీపీ పార్టీలో ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా టీడీపీ పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఏమనలేదు. ఎందుకంటే ఆయనకు ఆ విశ్వాసం ఉంది ఆయనకు. ఇలా రాజకీయంగా ఆయన ఎదిగిండు, ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినట్టు దానికి కారణం ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇచ్చి టీడీపీలోకి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే కదా ఎంత అయింది. అది కథ అన్నట్టు. సరే, ఏమైనప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం మరొకసారి బీఆర్ఎస్ గూటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఆయన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా ఏం చేయట్లేదట, ఆ మంత్రులు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని చెప్పేసి ఆయన బాబోతున్నారు. కేసీఆర్ని నేను మోసం చేయలేదు, ఆయన మోసం చేయాల్సిన ఆలోచన కూడా నాకు రాలేదు, అన్నం పెట్టిన వాడిని మర్చిపోనని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. డ్రామాలొద్దు, పని చూసుకో, త్రిష వరుస పోస్టులు, మంచిగా ఉండండి, మంచి చేయండి అంటూ హితూ ఉదయనిధికి ఇండైరెక్ట్ వార్నింగ్. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నటి త్రిష ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టులు వైరల్గా మారాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆమె నేరుగా స్పందించకపోయినా వరుస పోస్టులతో పరోక్షంగా ఆయనకు సమాధానం ఇచ్చారా అని చర్చ మొదలైంది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను త్రిష ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పంచుకుంది. వాటితో పాటు కొన్ని సందేశాలను కూడా షేర్ చేసింది. ఈ వయసులో నువ్వు డ్రామాలు చేయడం ఏంటి, నీ పని నువ్వు చూసుకో, డబ్బు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు అంటూ ఉన్న పోస్ట్ని పంచుకుంది. దానికి కనుబొమ్మ పైకి ఎత్తిన ఎమోజీని చేసింది. మరో సందేశంలో మీరు చేసే ప్రతి పని తిరిగి మీ దగ్గరికే వస్తుంది, మంచిగా ఉండండి, మంచిగా చేయండి అని ఉంది. ఇకపై మీకు అన్ని సవ్యంగా జరిగే అధ్యాయం మొదలైంది అనే మరో సందేశాన్ని కూడా ఆమె పంచుకుంది. రిస్క్ తీసుకునేవారు గెలుస్తారు వంటి సందేశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కోరుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఎంత గొప్ప అదృష్టం అంటూ మరో పోస్టును త్రిష షేర్ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ ఉదయనిధిని ఉద్దేశించేనా అన్న దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కావేరీ జిల్లాల అంశంపై తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిష పేరుతో నినాదాలు రావడంతో ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. దీనిపై